జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ గళమెత్తింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ చినకరిముల్లా, దాసరు సునీల్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, రాయితీపై ఏసీ బస్సు ప్రయాణం, భద్రత, వెల్ఫేర్ ఫండ్ కు 50 కోట్లు కేటాయించాలి అంటూ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం మాట్లాడుతూ పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రవికుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భక్తవత్సలం, టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ ఫైరోజ్ బేగ్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ నలమూతు జనార్దన్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాస్, ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ షేక్ శ్రీనివాస్, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ కుషీదా, రాజశేఖర్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి ఇవ్వాలి జర్నలిస్టుల కన్న స్థలాలు, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి ఐక్యత వర్ధిల్లాలి. పునరుద్ధరించాలి సంక్షేమ కమిటీలను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి సౌకర్యం కల్పించాలి, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, ఖండించండి ఐక్యత కాపాడండి. హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు నా పేరు కరిముల్లా, ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడిని. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతిసారి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏదో ఒక వర్గానికి సంక్షేమ పథకాలు అందజేస్తాం, అవి ఇస్తామని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా జర్నలిస్టుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సరిగా ఆలోచన చేయడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి జర్నలిస్టులపై అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జర్నలిస్టులపై దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి దాని గురించి, జర్నలిస్టు మీద దాడులు జరగకుండా అరికట్టడం కోసం ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేసి దీనిపై తగు చర్య తీసుకోవాలని చెప్పి మేము మా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఈసారైనా కానీ, ఈ ప్రభుత్వం అయినా కానీ ఈసారి గట్టిగా ఆలోచన చేసి జర్నలిస్టులందరికీ అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా గతంలో ప్రభుత్వం తరఫున ఒక మాసపత్రికను నడిపేటువంటి వాళ్ళు ఆ మాసపత్రికను తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని మరలా పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒక కమిషన్ను ఏర్పాటు చేసి జర్నలిస్టుల సంక్షేమం కానీ, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కానీ వీటన్నిటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టుల ఐక్యత కోసం, జర్నలిస్టుల సమస్యల గురించి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎంతవరకైనా కానీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మా ఈ పోరాటానికి ఏపీడబ్ల్యూజేఎఫ్కి మద్దతు ఇచ్చినటువంటి మిగిలినటువంటి యూనియన్లన్నిటికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 నెలల క్రితం ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపున విజయవాడలో జరిగిన భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మనకి మన మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి మన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పి కూడా ఇప్పటికీ మనకు 6 నెలలు అయింది. అయితే ఇంతవరకు జర్నలిస్టులకి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికి గాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల సమస్యలను అన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ రావాలి. హెల్త్ కార్డు విషయంలో అయితేనేమి, ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, పింఛన్లు మంజూరు చేయడం విషయంలోనైతేనేమి, కమిషన్ ఏర్పాటు చేయడం విషయంలోనే ప్రభుత్వం త్వరపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ యూనియన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం భవనం వద్ద, కలెక్టరేట్ కార్యాలయం వద్ద
మన మీడియా మిత్రులందరితో అందరి సహకారంతో ప్రకాశం భవన్కి ఏర్పాటు చేయడం జరిగింది. మనం గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితం విజయవాడలో పెద్ద మహాసభ నిర్వహించున్నాము. ఆ సభకి మంత్రులు అందరూ రావడం జరిగింది. దాంట్లో ఒక ఆంక్షల మేరకు అప్పుడు మనకు ఉన్న అక్రిడేషన్ కమిటీలో కానీ కొన్ని హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 2 సంవత్సరాలు అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే మన సమాచారకు సంబంధించి పాఠశాల గారు మంత్రి గారిని కానీ మేమందరం ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. సార్, నిష్కలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు చాలా రోజుల నుంచి అట్లానే మెరిగిపోతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వమైనా చూస్తుందని జర్నలిస్టులు చాలామంది చాలా రోజులుగా గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నిటి కూడా ఇప్పటికి కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హెల్త్ కార్డు విషయంలో కానీ అట్లాగే ప్రమాద బీమా కానీ, మరి ఇటు పక్కన మన రాష్ట్రంలో చూస్తే కేరళలో పెన్షన్ సౌకర్యం చేశారు. మరి 60 ఏళ్ళు ఎవరైతే దాటారో వాళ్ళందరికీ జర్నలిస్ట్ చేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఏర్పాటు చేయడం కూడా కేరళ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అలానే మన రాష్ట్రంలో కూడా మన మిత్రులు చాలామంది అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి అట్లానే ఎవరైతే అక్రిడేషన్ కలిగి జర్నలిస్టులు అందరికీ కూడా మొత్తం ప్రమాద బీమా కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ వచ్చే విధంగా ప్రభుత్వం కోరాలని వాళ్ళని మేము విన్నవిస్తూ ఉన్నాం. అట్లానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడైనా కూడా ఏ జర్నలిస్ట్కి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ స్పందించకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాం. వచ్చిన దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. గతంలో సీఎం గారిని కలిసాం, లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లానే మంత్రులకి శాసనసభ్యులకు అందరికీ ఇచ్చాం. అట్లానే మన ఒంగోలులో కూడా జర్నలిస్టుల సమస్య అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మరి దాని మీద కూడా మనం అందరం కలిసి కూడా ఒక సంయుక్తంగా ఆయనతో కలిసి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అది కూడా ఒక 1-2 నెలల్లో కూడా మనందరికి కూడా మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అట్లానే ప్రెస్ క్లబ్ విషయానికి వస్తే కూడా అది కూడా ఆయనతో మాట్లాడున్నాం. అది కూడా పూర్తి చేయడానికి అందరి నగరంలో ఎవరికి కూడా కెమెరామెన్లకు వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా అక్కడ ఫీడ్ పెట్టుకోవడానికి కానీ సిస్టమ్స్ కానీ అనేక రకాలుగా కెమెరామెన్ అసోసియేషన్ తరపున కానీ వీళ్ళందరి ద్వారా అందరం కలుపుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి ఇవన్నీ కూడా మన జర్నలిస్టులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తుందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మార్చి 4వ తేదీన విజయవాడలో జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొన్ని ఫెడరేషన్కి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాటిలో కొన్ని అమలైనవి, ఇప్పటికి ఇంకా కొన్ని అమలు కాలేదు. ఏదైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటికీ కొన్ని కమిటీలు పునరుద్ధరించడం కానీ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినటువంటి కమిటీలని వెంటనే ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంత నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చున్నారు, వాటిని ఎక్కడా కూడా మంజూరు చేయలేదు. వాటిని వెంటనే జర్నలిస్టులందరూ కూడా అర్హులైన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు తక్షణం ఇవ్వాలి. జర్నలిస్టుల మీద దాడుల విషయానికి వచ్చినట్లయితే భారతదేశం 157వ స్థానంలో ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అంటే జర్నలిస్టుల పట్ల ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా కీలకమైన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నారు. 10,000, 15,000 కేరళ కానీ బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా ఆలోచించి జర్నలిస్టులు రిటైర్ అయినాక ఎటువంటి ఆదాయాలు ఉండవు కాబట్టి వాళ్ళకి కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జర్నలిస్టులకి రిటైర్ అయినాక 58 ఏళ్ళు దాటినాక జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఇతర రాష్ట్రాల మీదుగా. దానికోసం మీడియా పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వంగా చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీడియా పట్ల సానుకూలంగా ఉంటుందనే ఒక ప్రచారం కూడా ఉంది. కాబట్టి సీఎం గారు జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలని సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒంగోలు పట్టణంలో కూడా మన మిత్రులు చెప్పినట్టు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లోకి వచ్చినాయి. ప్రెస్ క్లబ్ భవనం కూడా ప్రాసెస్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే జర్నలిస్టులు అందరం కూడా ఐక్యంగా మనం నిలబడి సాధించుకోవాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవడానికే కొన్ని ఈ జర్నలిస్టుల డిమాండ్స్ని ఫ్రేమ్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా సహకరించిన మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.